ఒక్కొక్కరిని కాదు, 100 మందిని ఒకేసారి రమ్మనండి. అందరికీ సమాధానం చెప్పగలిగే సత్తా నాస్తికుల వద్ద ఉంది. కానీ ఒక్క నాస్తికుడు అడిగే ప్రశ్నకు లక్షల మంది ఆస్తికులు వద్ద కూడా సరైన సమాధానం ఉండదు. అందుకు ప్రతిగా వారి వద్ద ఉండే సమాధానం ఏమిటంటే, ఇలా ప్రశ్నించడానికి మా మతమే దొరికిందా? మీకు దమ్ముంటే వేరే మతాలను అడగండి అంటారు. అన్ని మతాలు ఇచ్చే సమాధానం ఇదే. మన భారతదేశంలో 140 కోట్ల జనాభాలో నాస్తికుల శాతం 3 లోపు మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే హిందువుల కంటే నాస్తికుల సంఖ్య ఎక్కువగా ఉంది. కారణం హిందువులు భారతదేశంలో మాత్రమే ఉన్నారు. హేతువాదులు, నాస్తికులు ప్రపంచంలోని కొన్ని దేశాలలో దాదాపు పూర్తిగా ఉన్నారు. చైనా, జపాన్, ఇంగ్లాండు లాంటి చాలా దేశాలలో ఈ పరిస్థితి ఉంది. అవన్నీ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ వీడియో చూడండి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రిలీజన్స్ ని మీరు గెస్ చేయాలి. టాప్ 1 to 5 ఏ ఉంటే గెస్ చేయండి. ఫస్ట్లీ క్రిస్టియానిటీ. ఫస్ట్ క్రిస్టియానిటీ. వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ ముస్లిం. వెరీ గుడ్, సెకండ్ కరెక్ట్. థర్డ్లీ హిందూయిజం. హిందూయిజం ఈజ్ ఆల్సో కరెక్ట్, బట్ నెంబర్ 4 లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ బుద్ధిజం. వెరీ గుడ్, టాప్ 5 కూడా కవర్ అయిపోయింది. టాప్ 3 ఏంటో చెప్పండి. ఇంకా సిక్కిజం. నో. జైనిజం. నో. టాప్ 3 లో ఏ జనాభా ఉందంటే ఏ ధర్మాన్ని నమ్మని జనాభా ఉంది. గుడ్ జాబ్. చూశారు కదా, అదన్నమాట సంగతి. హేతువాదులను స్వేచ్ఛగా సమాజంలో పనిచేయనిస్తే 1-2 సంవత్సరాలలోనే ఆస్తికత్వం అంతరిస్తుంది. అందుకే హేతువాదులు ఏది మాట్లాడినా మనోభావాల లొల్లి మొదలుపెట్టి రచ్చ రచ్చ చేస్తారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.